కుందేలు వర్సెస్ తాబేలు పరుగుపోటీ. రాము: హాయ్ ఫ్రెండ్స్, నేను రాము. చింటూ: ఓ మజా కథ వినాలా? ఆహా, చెప్పు రాము. మామూలుగా కాదు, పెద్ద రేసింగ్ కథ కావాలి. అయితే విను. ఒకసారి ఒక ప్రశాంతమైన అడవిలో ఒక తెల్లని కుందేలు ఉండేది. అది రోజు క్యారెట్ కొరుకుతూ బాగా హ్యాపీగా బ్రతికేది. అదే అడవిలో ఒక ఆకుపచ్చ గోధుమ రంగు తాబేలు కూడా ఉండేవాడు. తను మౌనంగా ఆకుకూరలు తింటూ జీవించేవాడు. చింటూ: వావ్, ఇద్దరూ చాలా విభిన్నంగా ఉన్నట్టున్నారు. అబ్బే, ఇద్దరు మిత్రులేనా? రాము: ఒక్కరోజు వాళ్ళిద్దరూ పరుగుపోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అడవి జంతువులంతా వచ్చి పోటీని చూస్తూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్నారు. హమ్మయ్యా, ఆ కుందేలు తొందరగా పరిగెత్తేశాడు కదా. రాము: అవునురా చింటూ. పోటీ మొదలైన వెంటనే కుందేలు మెరుపులా పరిగెత్తాడు. వెనక పొడిమేఘాలు. తాబేలు మాత్రం నెమ్మదిగా. కానీ కళ్ళలో ధైర్యం, దృఢనిశ్చయం. చింటూ: ఓ, తాబేలుని చూసి కుందేలేమన్నాడు? అతను వెనక్కి చూశాడు. తాబేలు చాలా దూరంగా ఉన్నాడని తెలిసింది. అప్పుడు నవ్వి ఎగతాళి చేస్తూ, ఇది నడక లేక పరుగు అంటావా అన్నాడు. కానీ తాబేలు మౌనంగా ఇంకా ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. చింటూ: ఓ, తాబేలు ముద్దుగా ఉన్నాడు. కుందేలు విశ్రాంతి. ఓ, తాబేలు ముద్దుగా ఉన్నాడు, కుందేలు విశ్రాంతి తీసుకున్నాడా? అదే ట్రాప్. కుందేలు చెట్టు కింద పడుకుని నేను గెలుస్తాను అని నమ్మకంతో నిద్రపోయాడు. అయితే తాబేలేమయ్యాడు? తన రెక్కలతో కాదు, కాని తన పట్టుదలతో తాబేలు నెమ్మదిగా, ఆపకుండా ముందుకు సాగాడు. అతని కాళ్ళు అలసిపోయినా అతని మనసు మాత్రం బలంగా ఉంది. జంతువులు చూస్తూ గుసగుసలాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పుడాము, గెలిచింది ఎవరు? ఆఖరికి తాబేలు గమ్యానికి చేరిపోయాడు. జంతువులందరూ ఆనందంతో అరుస్తూ చప్పట్లు కొట్టారు. కుందేలు అప్పటికి ఇంకా నిద్రలోనే. అతను నిద్రలేచాక ఏం చేశాడు? కుందేలు మెలకు వచ్చి, ఇప్పుడు నేను రేసును పూర్తి చేస్తాను అని పరుగెత్తాడు. కాని తాబేలు అప్పటికే సెలబ్రేట్ చేస్తున్నాడు. వావ్, చాలా మంచి ముగింపు. ఇక నీతి చెప్పు రాము. పిల్లలు, మీమీద నమ్మకం పెట్టుకోండి. ఎప్పుడూ చురుకుగా ఉండండి. ఇతరుల విజయాన్ని ఈర్ష్యపడకండి, నిందించకండి. ఆలస్యమైనా సరే పట్టుదల ఉంటే విజయం మీదే. ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, అదే విజయము మొదటి మెట్టు.